ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో డ్రగ్స్ కేసులో పెద్ద టాలీవుడ్ సెలబ్రిటీలంతా దర్యాప్తు సంస్థల ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి మరో తప్పు చేశారంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. విష్ణుప్రియ, రీతు చౌదరి ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. 6 ప్రముఖ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ పై తాజాగా కేసులు నమోదు చేశారు. శ్యామల, శ్రీముఖి, రీతు చౌదరి, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతపై కేసు పెట్టారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. వివాదం పెద్దదవుతుండటంతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంశంపై విజయ్ దేవరకొండ టీం రియాక్ట్ అయింది. చట్ట ప్రకారం నిర్వహించే స్కిల్ బేస్డ్ గేమ్స్ కి మాత్రమే విజయ్ దేవరకొండ పనిచేస్తారని క్లారిటీ ఇచ్చింది. ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి అంబాసిడర్ గా ఉన్నా ఆ సంస్థ లీగల్ గా నిర్వహిస్తారా లేదా చూస్తామని స్పష్టం చేసింది టీం దేవరకొండ. గతంలో ఆయన పనిచేసిన A23 అనే సంస్థ సరైందని అంటుంది విజయ్ దేవరకొండ టీం. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అంటూ సుప్రీంకోర్టే చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది విజయ్ దేవరకొండ బృందం. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయని, ఇల్లీగల్ గా విజయ్ ఏ సంస్థకు ప్రచారం చేయలేదని వీరు తమ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ యాడ్ తాను ఎలా చేశాడని ప్రశ్నిస్తున్నారని, అందరినీ ప్రశ్నించే తాను సమాధానం చెప్పాల్సి ఉందన్నారు ఆయన. 2016లో ఆ ప్రకటనలో నటించాడని, కొన్ని నెలల్లోనే అది తప్పు అని తనకు తెలిసిందన్నారు. అందుకే 2017లో ఆ కాంట్రాక్టు రెన్యువల్కు ఒప్పుకోలేదన్నారు ఆయన. అంతేకాదు 2017 నుంచి ఆ యాడ్ను వాడొద్దని చెప్పారన్నారు. ఆ తర్వాత ఏ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేయలేదని చెప్పారు. ఆ కంపెనీని కొన్న మరో కంపెనీ అదే యాడ్ను సోషల్ మీడియాలో పెడితే నోటీసులు కూడా పంపించారన్నారు. యూత్ ఎవరు ఇలాంటి యాప్లు వాడొద్దంటూ విజ్ఞప్తి చేశారు ప్రకాష్ రాజ్. హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సమయంలో ప్రకాష్ రాజ్ ఇలా వీడియో రిలీజ్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను. అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్, మీరు దాన్ని రిలీజ్ చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి, లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత. సో 2017, 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్, ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోల్పోండి. థ్యాంక్ యూ. బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై సినీ నటుడు రాణా పిఆర్ టీం రియాక్ట్ అయింది. చట్టబద్ధమైన గేమ్స్ కి మాత్రమే తమ హీరో అంబాసిడర్ గా ఉన్నారని అంటున్నారు వీరు. రాణా అంబాసిడర్ గా ఒక ఒప్పందం 2017లోనే ముగిసిందని, ఇప్పుడు ఎలాంటి గేమ్స్ కి రాణా పనిచేయడం లేదన్న క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే స్కిల్ బేస్డ్ గేమ్స్ తప్పులేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని అంటారు రాణా టీం మెంబర్స్. వీటిలో ఏ గేమ్ చట్టబద్ధమో వ్యతిరేకమో హైలైట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా సూచిస్తున్నారు రాణా పిఆర్ టీం మెంబర్స్.